ఎవ్రీడే ఒక కొత్త పర్సన్ వచ్చి ఏఐ నుంచి లక్షలు సంపాదించు ఈ ప్రాంప్ట్ ని ఇన్సర్ట్ చేయండి అంటాడు. బట్ ద రియాలిటీ వాస్ ఇఫ్ ద ఎర్నింగ్ వాస్ దిస్ మచ్ ఈజీ ఎవ్రీవన్ కెన్ డూ దట్. ఏఐ మీకోసం పని చేయదు. ఏఐ మీ క్యాపబిలిటీస్ ని 2x 10x చేస్తుంది. అసలు మీకు ఏం రాదు, మీ స్కిల్స్ జీరో అయితే ఏఐ మీ స్కిల్స్ ని మల్టిప్లై విత్ జీరో చేస్తుంది. విచ్ మీన్స్ జీరోని మీ స్కిల్ తో మల్టిప్లై చేసినప్పుడు జీరోనే వస్తుంది. సో కంపల్సరీగా మీకు ఏదో ఒక స్కిల్ అనేది ఉంటేనే ఆ స్కిల్ ని ఇంప్రూవ్ చేయడానికి ఏఐ యూస్ చేస్తుంది. ఇఫ్ నా ఏజ్ 18 to 22 అయితే నా దగ్గర జనరేటివ్ ఏఐ ఉంటే 1 lakh జర్నీ అనేది నాకు చాలా సింపుల్ అయ్యేది క్రాక్ చేయడం. అందుకే ఈ వీడియోలో నేను 3 ఇలాంటి ఏఐ మోడల్స్ ని చెప్తాను. దాన్ని యూస్ చేసి స్టూడెంట్ రియలిస్టిక్ గా మనీని ఎర్న్ చేయొచ్చు వితౌట్ ఎనీ కోడింగ్ అండ్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ రేపు ఏఐ ఎర్నింగ్ ప్రాబ్లం కాదు, మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రాబ్లం. అందరూ ఏం థింక్ చేస్తారంటే ఏఐ అంటే ఒక మ్యాజిక్, ఇలా ప్రాంప్ట్ పెట్టంగానే అలా మనీ జనరేట్ అవుతుంది అనుకుంటారు. ఇఫ్ ఏఐ నుంచి ఇంత సింపుల్ గా మనీ జనరేట్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో ఉండదు. ఏఐ మీ ప్లేస్ ని రిప్లేస్ చేయదు, మీ పనిని మల్టిప్లై చేస్తుంది. మీ ప్లేస్ లో ఉన్న పనిని మీరే చేయాలి. మీ ప్లేస్ లో ఉన్న పనిని ఏఐకి చేయమంటే అది జీరో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో కంపల్సరీగా మీ పని మీరు చేస్తూ ఎన్హాన్స్మెంట్ చేయాలి. ఇఫ్ మీ వర్క్ అనేది 1x లో ఉంటే అది మీ వర్క్ ని 5x 10x 20x కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఏఐని కరెక్ట్ గా యూజ్ చేసినప్పుడు. మీరు ఏఐ తో జీరో స్కిల్స్ తోని అన్ని పనులు చేయించుకుందాం అనుకుంటే ఈ వీడియో అస్సలు మీకోసం కాదు. యూ కెన్ డ్రాప్ ఇట్ అవుట్ ఫ్రమ్ హియర్. బట్ మీరు ఒక లెర్నింగ్ అండ్ ఒక టెక్నాలజీ, ఒక ఎన్హాన్స్మెంట్, ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉంటే మాత్రం ఈ వీడియో మీకోసం. మెయిన్లీ ఫోకసెస్ ఆన్ లెర్నింగ్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యువర్ స్కిల్. ఈ వీడియో మీ లైఫ్ చేంజింగ్ పాయింట్ కూడా అవ్వచ్చు ఒక సెకండ్ పాయింట్ ఆఫ్ టైం. అందుకే 3 ఏఐ టూల్స్ ని తీసుకొచ్చాను ఇఫ్ మీరు ఎఫర్ట్స్ పెడతా అంటే. ఫస్ట్ వన్ కొంచెం లాంగ్ టర్మ్ అండ్ చాలా ఎఫర్ట్స్ డిమాండ్ చేస్తుంది కానీ మాక్సిమం మనీని జనరేట్ చేయొచ్చు ఫస్ట్ నుంచి. అండ్ సెకండ్ మెథడ్ లో కొంచెం మీడియం ఎఫర్ట్ పెట్టాలి బట్ దీంట్లో కూడా మాక్సిమం అమౌంట్ ని జనరేట్ చేయొచ్చు ఇఫ్ మీరు ఎఫర్ట్ పెట్టినప్పుడు. వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ సెకండ్ మెథడ్ అనేది ఇంపాసిబుల్ టు క్రాక్ ఇట్. థర్డ్ వన్ చాలా ఈజీ బట్ కొంచెం రెవెన్యూని జనరేట్ చేస్తుంది బట్ స్కిల్స్ మాత్రం టాప్ నాచ్ ఉండాలి. ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తాం అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. రెగ్యులర్ గా ఇలాంటి వీడియోస్ అండ్ ఇలాంటి కంటెంట్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడొచ్చు. డీప్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏఐ డ్రివెన్ థీమ్ పేజెస్. అరే బ్రో ఇంతసేపు ఏఐ పేజ్ ని క్రియేట్ చేయమంటావా, దీంట్లో అసలు రెవెన్యూ జనరేట్ అవుతుందా అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ కి ఇన్స్టాగ్రామ్ లో 2 థింగ్స్ చాలా మ్యాటర్ అవుతాయి. ఎందుకంటే ఇఫ్ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు లైక్ చేస్తారు అండ్ సేవ్ చేస్తారు. ఈ 2 థింగ్స్ ని బేస్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం అనేది బేస్ అయి ఉంటుంది. నేను చాలా పేజెస్ చూసా బట్ ఫస్ట్ టైం ద టెక్స్ట్ బేస్డ్ ఛానల్ అనేది గ్రో అవడం చాలా రేర్. అండ్ ఇలాంటి కంటెంట్ కూడా గ్రో అవుతుందా అని చూపించాడు మ్యాట్రిక్స్ అబ్బాయి బ్రో. ఇలాంటి ఛానల్ ని రిఫరెన్స్ తీసుకొని ఇలాంటి ఛానల్స్ ని క్రియేట్ చేయొచ్చు బికాస్ నౌ ఏ డేస్ టెక్స్ట్ ఛానల్స్ ఆర్ గ్రోయింగ్ రైట్ నౌ. సో మీరు ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ ని చాలా తక్కువగా చూస్తున్నప్పుడు మీరు ఇలాంటి పేజెస్ ని రిఫర్ చేయండి. మీకు ఇన్స్టెంట్ హైప్ వస్తుంది. ఎందుకంటే తక్కువ టైంలో తక్కువ పోస్ట్లలో ఇలా గ్రో అవడం అనేది చాలా రేర్ అండ్ కంటెంట్ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది కాబట్టి. అండ్ ఇలాంటివి చేయాలంటే సింపుల్ గా చాట్‌జీపీటీ నుంచి లేపేసామా, చాట్‌జీపీటీ నుంచి స్క్రిప్ట్ లేపి అండ్ టైపోగ్రఫీ చేసేసామా అంటే కాదు. దీనికి కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉండాలి అండ్ ఆడియన్స్ పల్స్ కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఇలాంటి ఫేస్లెస్ అండ్ టైప్ ఆఫ్ కంటెంట్ ని క్రియేట్ చేయగలరు. మీరు ఏదైనా పేజ్ క్రియేట్ చేయాలనుకుంటే మీకు ఇలాంటి టర్మ్స్ చాలా తెలిసి ఉండాలి. ర్యాండమ్ మోటివేషన్, ర్యాండమ్ మీమ్స్ ఎవరైనా వేస్తారో అవి వైరల్ కూడా అవుతాయి బట్ నో యూస్. మీకు ఎలాంటి రీచ్ కావాలంటే చాలా రిలేటబుల్ ఉండాలి అండ్ ఎవర్ గ్రీన్ కంటెంట్ ఉండాలి అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మానిటైజబుల్ ఉండాలి. అది మానిటైజ్ చేస్తే మానిటైజ్ అయ్యేలాగా ఉండాలి. నార్మల్ గా ఏ వాయిస్ యూస్ చేసి మానిటైజేషన్ పాలసీస్ కి బియాండ్ గా వెళ్ళిపోయి యూస్ చేసి అది పెద్దగా యూజ్ ఉండదు. ఎందుకంటే గ్రో అయినా కూడా పెద్దగా యూజ్ ఉండదు. మిలియన్స్ లో వ్యూస్ ఉంటాయి మీమ్ పేజెస్ కి బట్ నో యూజ్. మీకు కొన్ని ఎవర్ గ్రీన్ టాపిక్స్ ని డిస్ప్లే చేశాను. ఆ ఎవర్ గ్రీన్ టాపిక్స్ ని నోట్ చేసుకోండి అండ్ ఆ నోట్ చేసుకున్న టాపిక్స్ ని డీప్ డైవ్ ఇంటూ గా రీసెర్చ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ టేక్ ఏ స్నాప్ షాట్ ఫర్ ద ఫర్దర్ యూజ్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏఐ స్కిల్ ఇంజిన్. ఈ మెథడ్ 2 ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళని చూసా బట్ ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా నేను అసలు చూడలేదు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్ ని ఎవరు కూడా డిస్క్లోజ్ చేయాలనుకోరు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఇలాంటి కంటెంట్ ని డిస్క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఏఐ స్కిల్ ఇంజిన్ అనేది చాలా రేరెస్ట్ స్కిల్ అండ్ మైక్రో ప్రోడక్ట్ స్కిల్. ఈ నేమ్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు అండ్ డిఫరెంట్ గా కూడా అనిపించవచ్చు, ఫ్రెష్ గా కూడా అనిపించవచ్చు బట్ ద స్కిల్ వాజ్ ద సేమ్. స్కిల్ అనేది చాలా సిమిలర్ గా ఉంటుంది బట్ ద మెథడాలజీ అనేది చాలా డిఫరెంట్. ఈ ఏఐ స్కిల్ ఇంజిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ మనం ఏఐ మైక్రో సర్వీస్ స్కిల్ ని లర్న్ చేస్తాం. దెన్ దాని నుంచి ఒక ప్రోడక్ట్ ని క్రియేట్ చేసి దెన్ ఆ ప్రోడక్ట్ ని ఒక ప్లేస్ లో సేవ్ చేస్తాం. ఇది ఏఐ స్కిల్ ఇంజిన్. సో ఈ స్కిల్ ఇంజిన్ అనేది ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఎన్ని మైక్రో సర్కిల్స్ ని వేసుకుంటారో అంత రెవెన్యూని జనరేట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొచ్చు
చేయొచ్చు. ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మీరు ఈ ప్రాసెస్ ని ఒక పైసాట్ లాగా చేసుకోండి. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రిపీట్ చేయొచ్చు, ప్రాసెస్ ని మళ్ళీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయొచ్చు, అంతా ఓకే. అసలు ఈ మైక్రో స్కిల్స్ అంటే ఏంటో ముందు చెప్తా. మైక్రో స్కిల్ లో అన్ని టెక్నాలజీస్ మీద ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ we consider the digital marketing, if we divide into digital marketing into parts, then comes under SEO, social media marketing, paid ads, email marketing. ఈ 4 terms అనేది comes under the digital marketing. అండ్ మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ ని చిన్న చిన్న పార్ట్స్ లకు డివైడ్ చేసినప్పుడు ఈ 4 పార్ట్స్ అనేవి వస్తాయి. ఈ 4 మైక్రో స్కిల్స్ ని అచీవ్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్ ప్రొడక్ట్ ని జనరేట్ చేయగలదు. సో దీస్ 4 టర్మినాలజీస్ ఆర్ మైక్రో స్కిల్స్. ఇందులో నుంచి మీరు ఒక్క టాపిక్ ని చూస్ చేసుకొని నేర్చుకున్నా చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు కంప్లీట్ టాపిక్ ని. కంపేర్ టు బిగ్ టెక్నాలజీ, ఈ మైక్రో స్కిల్ నేర్చుకోవడం అనేది చాలా బెటర్. అసలు మీరు అనుకోవచ్చు ఇదంతా అసలు ఎలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చాట్‌జిపిటికి వచ్చి ఈ ప్రాంప్ట్ రాయండి. యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ రెజ్యూమే డిజైనర్ ఆర్ ATS ఫ్రెండ్లీ డిజైనర్, టీచ్ మీ హౌ టు క్రియేట్ రెజ్యూమే ప్యాక్. రెజ్యూమే ప్యాక్ ని మీరు ఎలా క్రియేట్ చేయాలో చాట్‌జిపిటికి ఇవ్వండి ప్రాంప్ట్. అండ్ మీకు కొన్ని మైక్రో స్కిల్స్ ని కూడా డిస్ప్లే చేశాను. ఆ మైక్రో స్కిల్స్ లో నుంచి ఒక స్కిల్ ని పిక్ చేసుకొని ఆ స్కిల్ ని యూజ్ చేసి మీరు చాలా వండర్ థింగ్స్ ని చేయొచ్చు. సో ఆ మైక్రో స్కిల్స్ ని కంపల్సరీ బై హార్ట్ చేస్తూ మీ రీసెర్చ్ ని బేస్ లో వచ్చిన మైక్రో స్కిల్స్ ని కూడా కవర్ చేయండి. దెన్ జనరేట్ ద రెవెన్యూ త్రూ దాట్. అంతా ఓకే, అంతా రెడీ అయిపోయింది. రెజ్యూమే ప్యాక్ రెడీ అయిపోయింది. మీరు సేల్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు. కానీ మీకు క్లయింట్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి మీరు వెబ్సైట్స్ ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్కడి నుంచి మీరు సేలింగ్ స్టార్ట్ చేయాలి? మీకు కొన్ని వెబ్సైట్స్ ని డిస్ప్లే చేశాను. ఈ వెబ్సైట్స్ లో మీరు గో త్రూ అయ్యి ఈ వెబ్సైట్స్ లో అకౌంట్స్ ని క్రియేట్ చేసుకొని క్లయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ బిగినర్ గా ఉన్నప్పుడు ఎవరైనా ఈ వెబ్సైట్స్ నుంచే స్టార్ట్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా ఎవ్రీ వన్ కెన్ గో త్రూ విత్ దీస్ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ అనేవి చాలా యూస్ఫుల్ యాజ్ ఎ బిగినర్ కి క్లయింట్స్ దొరకడానికి. అండ్ ఇంకో బోనస్ టిప్ ని కూడా నేను లాస్ట్ లో ఇంక్లూడ్ చేశాను. ప్రొఫెషనల్ లెవెల్లో క్లయింట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. అండ్ దోస్ ఆర్ పర్మనెంట్ క్లయింట్స్ విచ్ యూ కెన్ బి వర్క్ విత్ దెమ్. లాస్ట్ వరకు స్టేజ్ లో ఉండండి. లాస్ట్ లో మీకు ఒక బోనస్ టిప్ కూడా ఉంది. అండ్ ద లాస్ట్ మెథడ్ వచ్చేసి AI ఫ్రీలాన్సింగ్. మీరు ఒక స్టూడెంట్ అయితే మీకు ఇప్పటికిప్పుడు మనీ కావాలి. అండ్ ఫ్రీలాన్సింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ప్రాసెస్ అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్ మోడల్. బట్ మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఏం ఆఫర్ చేయొచ్చు, బెస్ట్ డిమాండింగ్ అసెట్స్ ని మీరు తెలుసుకొని ఉండాలి. టాప్ ట్రెండింగ్ బెస్ట్ ఆఫర్స్ ని నేను మీకు డిస్ప్లే చేశాను. వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ బ్లాగ్ రైటింగ్, వైటీ స్క్రిప్ట్ రైటింగ్ అండ్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్, ఇన్స్టాగ్రామ్ SEO అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ క్రియేషన్ ఫర్ ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేసి పెట్టుకోండి అండ్ మీ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేయండి. దెన్ ద సేల్స్ విల్ ఆటోమేటికల్లీ విల్ కమ్. అండ్ ఫైనల్లీ హౌ టు గెట్ క్లయింట్స్. AI ఫ్రీలాన్సింగ్ కోసం క్లయింట్స్ కావాలి అంటే మీకు 3 వెబ్సైట్స్ చెప్తా. 3 వెబ్సైట్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫైబర్ అండ్ సెకండ్ వన్ అప్వర్క్, థర్డ్ వన్ అనేది కోల్డ్ రీచ్. ఈ మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది బ్రో? అందరు చేసేది కోల్డ్ రీచ్ కదా, మన మెసేజెస్ ని ఎవరు చూస్తారు అని అనుకోవచ్చు. బట్ పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద MNC కంపెనీస్ కోల్డ్ రీచ్ చేస్తున్నాయి. వాళ్ళని కన్సిడర్ చేయరు అని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు కోల్డ్ రీచ్ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి వర్క్ అయినప్పుడు మనకెందుకు వర్క్ అవ్వదు? ఈ థర్డ్ మెథడ్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే అసలు మీకు ఆడియన్స్ తో పని ఉండదు. అసలు దీంట్లో మీకు ఫాలోవర్స్ తో పని లేదు. ఎక్కడ కూడా బ్రాండింగ్ అవసరం లేదు. డైరెక్ట్ గా మీ వర్క్ ని వితౌట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కూడా ఒక క్యాచ్ ఉంది. ఇందులో ఏ మెథడ్ అయినా మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మీకు కన్సిస్టెన్సీ అండ్ మోర్ ఓవర్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఇన్స్టెంట్ గా మనీ జనరేట్ అవ్వాలి. ఇవాళ ఇంప్లిమెంట్ చేయగానే మార్నింగ్ కల్లా అకౌంట్ లో పైసలు పడిపోవాలి అంటే ఇంపాసిబుల్. ఏ నుంచి మీరు స్కిల్ ని నేర్చుకోవచ్చు అండ్ స్కిల్ ని డబల్ చేయొచ్చు, కానీ ఎప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్ లోకి మనీని జనరేట్ చేయలేరు డైరెక్ట్లీ. ఇది మీరు మైండ్ లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకొని పెట్టుకోండి. మీరు వెంటనే మనీని జనరేట్ చేయాలి ఏ నుంచి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. మీరు స్కిల్ ని నేర్చుకొని ఆ స్కిల్ త్రూ మనీని జనరేట్ చేయొచ్చు. ఇక్కడ వరకు చూసామంటే లైఫ్ లో ఏదో చేయాలని, ఏదో సాధిద్దామని చూసుంటాం. ఇలాంటి వీడియోని రెగ్యులర్ గా చూడాలి. ఇలాంటి వీడియోస్ ని ఫాలో అవ్వాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి టాప్ నాచ్ కంటెంట్ అండ్ ఎవర్ గ్రీన్ కంటెంట్ ని తీసుకొని వస్తూ ఉంటాను. విల్ మీట్ యు అగైన్.